ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అగ్రరాజ్య వైభవానికి ప్రతీకగా నిలిచిన ఆ ఐకానిక్ విమానం తన సుదీర్ఘ చారిత్రాత్మక ప్రస్థానానికి ముగింపు పలికింది. దాదాపు 35 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షులను మోసిన ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ విమానం ఎయిర్ ఫోర్స్ 1 సేవలు ముగిశాయి. అధ్యక్షుడు ట్రంప్ను ఐరోపా నుంచి క్షేమంగా తీసుకొచ్చి తన చివరి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇంతకీ ఏమిటా విమానం స్పెషాలిటీ? దీని స్థానంలో ట్రంప్ కోసం రాబోతున్న కొత్త లగ్జరీ జెట్ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అత్యంత గుర్తింపు పొందిన అమెరికా అధ్యక్షుడు అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1 తన 35 ఏళ్ల చారిత్రాత్మక సేవలను ముగించుకుంటూ చివరిసారిగా ఆకాశంలోకి ఎగిరింది. ఐరోపా పర్యటనను ముగించుకొని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అమెరికాకు సురక్షితంగా తీసుకురావడమే ఈ విమానానికి ఆఖరి ప్రయాణమైంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని వైట్ హౌస్ ఉన్నతాధికారులు సోషల్ మీడియా ద్వారా ఈ ఐకానిక్ విమానానికి భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. అయితే ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన ప్రకారం ఈ విమానాన్ని ఇప్పుడే పూర్తిగా రద్దు చేయలేదని, అత్యవసర సమయాల్లో భవిష్యత్తులో కూడా అధ్యక్షుడు దీనిని ఉపయోగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా బోయింగ్ 747-200 మోడల్కి చెందిన SAM 29300 విమానమే ఈ ఎయిర్ ఫోర్స్ 1. భారీ మార్పులు, అత్యంత అధునాతన రక్షణ సాంకేతికతో రూపాంతరం చెందిన ఈ విమానం కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, గాల్లో తేలే అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్గా కీర్తించబడింది. అధ్యక్షుడు ఆకాశంలో ప్రయాణిస్తూనే ప్రపంచంలోనే ఏ మూలాన ఉన్న వారితోనైనా అత్యంత సురక్షితంగా మాట్లాడగలిగే అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ, క్షిపణి దాడులను సైతం తట్టుకోగల ప్రత్యేక డిఫెన్స్ సిస్టమ్ దీని సొంతం. 1990లో మాజీ అధ్యక్షుడు జార్జ్ H.W. బుష్ కాలం నుంచి నేటి వరకు ఎందరో అమెరికా అధ్యక్షులను ప్రపంచ దేశాలకు చేరవేసిన ఈ విమానం అమెరికా చరిత్రను మలుపు తిప్పిన ఎన్నో దౌత్యపరమైన వ్యూహాలకు, అంతర్జాతీయ ఒప్పందాలకు వేదికగా నిలిచింది. సేవలు ముగించుకున్న ఈ పాత్ర విమానాన్ని భవిష్యత్తులో పబ్లిక్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. ఈ విమానం స్థానంలో ప్రస్తుతం కొత్త విమానం చేరుతుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న విమానాలు పాతవి అయిపోవడం, బోయింగ్ సంస్థ తయారు చేయాల్సిన కొత్త విమానాల డెలివరీ ఆలస్యం అవడంతో తక్షణ అవసరాల కోసం ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఒక లగ్జరీ జెట్ను బ్రిడ్జ్ విమానంగా సిద్ధం చేశారు. దీని లోపల భాగాలను పెద్దగా మార్చకపోవడం వల్ల చాలా వేగంగా పనులు పూర్తయ్యాయి. గతంలో జాక్వెలిన్ కెనెడీ కాలం నుండి ఎయిర్ ఫోర్స్ 1 విమానాలకు లేత నీలం, తెలుపు రంగుల కాంబినేషన్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న విమానాలకు అధ్యక్షుడు ట్రంప్ ఇష్టానికి అనుగుణంగా ముదురు నీలం, తెలుపు, ఎరుపు మరియు గోల్డ్ రంగులను ఉపయోగించారు. బోయింగ్ సంస్థ నిర్వహిస్తున్న మిగతా 2 శాశ్వత విమానాలు 2028 మధ్య నాటికి సిద్ధం కానున్నాయి. ఆలోపు ఈ తాత్కాలిక విమానమే అధ్యక్షుడి అధికారిక ప్రయాణాల కోసం సేవల్లో ఉంటుంది. దాదాపు 3.5 దశాబ్దాల పాటు అగ్రరాజ్య వైభవానికి, అధికారానికి ప్రతీకగా నిలిచిన ఈ ఐకానిక్ విమాన ప్రస్థానం ముగియడంతో గ్లోబల్ ఏవిగేషన్ హిస్టరీలో ఒక అద్భుతమైన శకం ముగిసినట్లయింది. సరికొత్త రంగులు, హంగులతో రాబోతున్న కొత్త తరం విమానాలు ఇకపై అమెరికా అధ్యక్షులకు రక్షణ కవచంగా మారబోతున్నాయి.